నేనేమంటున్నాను, ఏం చేయాలో ఆయనే చెప్తారు. అది కూడా సాయంత్రం జరిగింది అని విషయం చెప్పండి. ఎప్పుడు ఎవరిచ్చారు? అట్లా కాదు, అట్లా తక్కువ మాట్లాడదు. భూసేకరణ అధికారి అప్పుడు ఒక నోటీస్ ఇలాంటి నోటీస్ కూడా ఇచ్చారు. రైతులని కన్ఫర్మేషన్ చేసుకున్నారు, ఫైనల్ పబ్లికేషన్ చేశారు. తర్వాత కాంపన్సేషన్ అనే దశ వచ్చింది. కాంపన్సేషన్ దశలో అందరూ మాట్లాడారు. వినండి మీకు మళ్ళీ అర్థం కావాలి విషయం. కాంపన్సేషన్ దశలో రైతులు మాట్లాడారు, ఆర్డీఓ గారు మాట్లాడారు. ఆర్డీఓ గారికి ఇస్తామన్నారు, అంటే భూసేకరణ అధికారి మీరు ఇంత కావాలని అడిగారు. నెగోషియేషన్స్ అన్ని జరిగినాయి. వినండి, నేను చెప్పేది మొత్తం వినండి. మొత్తం కంప్లీట్ కాకుండా మీకు ఇట్లా నెగోషియేషన్స్ అనేవి జరిగినాయి. అంటే బేరాసారాలు, నెగోషియేషన్స్ మీన్స్ బేరాసారాలు జరిగినాయి. బేరాసారాలు ఆ స్టేజ్ అనేది దాటిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఇంత ఇస్తామని మీరు ఆయన వారు చెప్పారు. మీరు ఒప్పుకోవడం జరిగింది. మీరు ఒప్పుకున్న తర్వాత మాత్రమే డబ్బుల కోసం రిలీజ్ అవుతాయి. అవి ట్రెజరీకి బిల్ చేసి పంపిస్తారు. అంత ప్రాసెస్ ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్తున్నాను. మీరు అడిగారు అదేనండి. మీరు అప్పుడు ఎవరితో నెగోషియేషన్ చేశారు? బేరసారాలు ఎవరితో నిర్వహించారు? నెగోషియేషన్ దశలో మీరు ఎవరితో మాట్లాడారు? రెవెన్యూ అధికారి అండి. జీపీ చేస్తాడా? జీపీఓ కూడా రెవెన్యూ అధికారిని. ఎవరికి ఉండాల్సిన పవర్స్ వాళ్ళకు ఉంటాయండి. దీనికి ఒక ప్రత్యేకంగా ఒక భూసేకరణ అధికారిని నిర్వహిస్తారు. ఆయన ఆర్డీఓ గారు. మీరు వారితో మాట్లాడాలి. సార్ మీరు ఇదివరకు వినండి, నేను చెప్తానండి. ఇది వరకు కాంపన్సేషన్ ఇంత ఇస్తానన్నారు, మరి మాకు తగ్గింది సార్, ఏంటి విషయం అనేది మీరు కనుక్కోవాలి, అడగాలి. ఓకే. ఇంకా ఇంకోటి, నేను ఓపెన్ కాకూడదు ఇంకా విషయాలు. దీంట్లో కాంపెన్సేషన్ అనే విషయంలో కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇంకా అది కూడా నేను హింట్ ఇస్తున్నాను అంతే. హింట్ ఇస్తున్నాను, నేను ఓపెన్ కాకూడదు, అది మీరు మాట్లాడకూడదు. రైట్. క్రితంసారి జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. అది ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ మాట్లాడేది ల్యాండ్ ఎక్విజిషన్ అధికారి. ఆయన తరఫున నేను చేసేది ఏంటంటే ఇక్కడ రైతుల వివరాలు ఫైనల్ చేయడం. ఓకే. దీనికి సంబంధించి మళ్ళీ కాంపన్సేషన్ అనే దశ ఉంటుంది. అది మళ్ళీ ఆర్డీఓ గారు మాట్లాడతాను, నేను మాట్లాడను. అర్థమైందా? చూడండి, నేను చెప్తానండి. మీరు ముందు అధికారి దగ్గరికి వెళ్ళి మీ రిక్వెస్ట్ ఏదైనా చెప్పుకున్న తర్వాత మీరు రాతపూర్వక ఏదైనా అప్లికేషన్ ఇస్తే నేను రాతపూర్వకంగా నేను రాసి పంపించడం జరుగుతుంది. అంతేగాని నేను డైరెక్ట్గా నేను సిఫారసు చేయడం అనేది ఉండదు. మీకు అర్థమవుతుందా? అడుగుతారు. వినండి, మీరు అడగాల్సింది మీరు అడిగిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అసలు ఏంటి దాంట్లో రాస్తారు. అసలు మార్కెట్ వాల్యూ ఎంత ఉండే, అప్పుడు ఎంత ఇచ్చారు, ఏంటి విషయం అని చెప్పేసి క్లియర్గా మాకు రిపోర్ట్ అడుగుతారు. 2016లో వినండి, 2016లో భూమి విలువ ఈరోజు భూమి విలువ తేడా ఉన్నదా లేదా? ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఈరోజు డబ్బులు కావు. అవి 2016లోనో 2017లోనో భూసేకరణ జరిగినప్పుడు అప్పుడు ఏ రేట్ అయితే ఫిక్స్ అయిందో ఆ రేటే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. అంతేగాని ఈ రోజు డబ్బులు ఇవ్వడం కాదు. చిన్న ఎగ్జాంపుల్, ఒకరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎవరికి దొరకదు.